Hello viewers, welcome back to AndroCare Connect program. ఈ వీక్ క్వశ్చన్స్ ఏమున్నాయి చూద్దాం. సార్ విల్ హెచ్సిజీ ఇంజెక్షన్ ఇంక్రీజెస్ స్పెర్మ్ కౌంట్ ఆర్ టాబ్లెట్స్ ఆర్ బెటర్? ఇంజెక్షన్స్ ఎప్పటికీ బెటర్ అండి, టాబ్లెట్స్ కన్నా ఇంజెక్షన్స్ ఎప్పటికీ బెటర్. ఐ వాజ్ అన్ టీఆర్టీ రీప్లేస్మెంట్ 1 year back. I had 5 million count, now stopped TRT since 1 year. Is there any chance మళ్ళీ మనం హార్మోన్స్ పెడితే మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. సార్ రీజనరెక్స్ ప్రో టెడ్లాఫిల్ 5 mgతో కలిపి వేసుకుంటే మంచిదా? మార్నింగ్ కలిపి వేసుకుంటేనే మంచిది, రెండు ఒకటేసారి తీసుకుంటే. ఎందుకంటే రీజనరెక్స్ ప్రోలో ఏదైతే ఎలార్జిన్ ఉంటుందో అప్పుడు టెడ్లాఫిల్ కలిపి తీసుకుంటేనే బాగుంటుంది. సార్ నేను టాజిల్ 10 mg వేసుకొని 4 days అయింది, కానీ బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్స్ వస్తున్నాయి. ప్లీజ్ పెయిన్ రిలీఫ్ కోసం ఏం చేయాలి? మామూలు రెగ్యులర్ హైఫెనాక్పి ఇట్లాంటిది పెయిన్ కిల్లర్స్ వేసుకోండి ఫస్ట్ థింగ్. అందుకనే 10 mg వేసుకోమని ఎప్పుడు చెప్పాం. ఫస్ట్ 5 mg 2.5 mg 5 mg వేసుకుని ఒకవేళ అప్పుడు పని చేయకపోతే మీకు 10 mgకి వెళ్తే ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డైరెక్ట్గా 10 mg వేసుకున్నప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. సార్ నాకు టెస్టిక్యులర్ పెయిన్ ఉంది, సీమెన్ కల్చర్ చేయించుకుంటే సూడోమోనాస్ అని వచ్చింది, అలాగే బ్యాక్ పెయిన్ విపరీతంగా వస్తుంది, కిడ్నీ సిటీ స్కాన్ చేయించుకుంటే నో వచ్చింది. ఇదేం లేదండి, మీకు ఇన్ఫెక్షనే, ప్రాస్టేట్ ఇన్ఫెక్షనే. ఇది సీమెన్ కల్చర్ పాజిటివ్ వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టు యాంటీబయాటిక్స్ వాడుకోండి. తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నది. ఓకే, టెడ్లాఫిల్ సిల్నాఫిల్ ఏది మంచిది? టెడ్లాఫిల్ తీసుకున్న ఎన్ని రోజులకి సిల్నాఫిల్ తీసుకోవచ్చు? అలా ఏం లేదండి. ఇప్పుడు టెడ్లాఫిల్ లో డోస్ తీసుకునే వాళ్ళు సేమ్ డే కూడా సిల్నాఫిల్ తీసుకోవచ్చు, కానీ రెండు హై డోస్ తీసుకోకూడదు. టెడ్లాఫిల్ సిల్నాఫిల్లో ఏది మంచిది అంటే సేఫెస్ట్ అంటే టెడ్లాఫిలే. సార్ నమస్తే సార్, నా ఏజ్ 30, ఆయుర్వేదిక్లో శిలాజిత్ అశ్వగంధ వాడచ్చా? నో ప్రాబ్లం, వాడచ్చు. బ్రాండ్ మాకు పెద్ద ఐడియా లేదండి, అంటే మీరు ఏ బ్రాండ్ దొరికినా తీసుకోండి, ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కదా. టెడ్లాఫిల్ 5 mg డైలీ వాడచ్చా? వాడచ్చు. మాస్టర్బేషన్ వీక్లీ 3 times చేస్తే టెస్టోస్టిరాన్ తగ్గిపోతుందా? ఓకే, టెస్టోస్టిరాన్ మాస్టర్బేషన్కి టెస్టోస్టిరాన్కి సంబంధం ఉండదు. సో మీరు మాస్టర్బేషన్ వీక్లీ 2 to 3 times చేసుకోవచ్చు. టెస్టోస్టిరాన్ మంచిగా మెయింటైన్ చేయాలంటే ఆల్రెడీ నేను దీని మీద 2-3 వీడియోస్ చేశాను. టెస్టోస్టిరాన్ న్యాచురల్గా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆ వీడియోస్ చూడండి. టెస్టోస్టిరాన్ పెరగడానికి మెంతులు ఉపయోగపడతాయి, ఇవన్నీ ఆల్రెడీ నేను చేసినవే అండి. వీడియోస్ ఆల్రెడీ మీకు ఇవన్నీ చేసినవే. మీరు నాకు తెలిసి ఏంటంటే మీరు వీడియోస్ అన్నీ చూడకుండా ఓన్లీ క్వశ్చన్స్ అడుగుతున్నారు, అందుకని మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మేము అన్ని వీడియోస్లో చాలా వరకు ఇవన్నీ కూడా కవర్ చేసాము. ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్లో చాలా వరకు అవన్నీ చూసిన తర్వాత ఏదైనా ఉంటే అప్పుడు అడగండి. వీక్లీ ఎన్నిసార్లు సెక్స్ చేయొచ్చు అంటే మీకు ఓపిక, రోజు కావాలంటే కూడా రోజు చేయొచ్చు, దానికి ఏం లిమిట్ ఏం లేదు. తర్వాత రామ్ బాలాజీ, హార్మోన్స్ అన్నీ ఓకే బాగానే ఉన్నాయి, నాకు ఈడీ ఉంది, స్పెర్మ్ కూడా చాలా తక్కువగా వస్తుంది, ట్రీట్మెంట్. మీకు ఐ థింక్ రామ్ బాలాజీ గారు మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నట్టున్నాయి. ఇప్పుడు దాకా నాకు తెలిసి మీకు ఒక 20 questions పోస్ట్ చేశారు. ప్రతిసారి ఏదో డిఫరెంట్ ప్రాబ్లమ్ చెప్తున్నారు. అసలు మీ ప్రాబ్లమ్సేనా లేకపోతే వేరే వాళ్ళ ప్రాబ్లమ్సా? ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రిపోర్టు ఒకలాగా చెప్తున్నారు. నాకు తెలిసి మీరు ఈ ఇట్లా కన్సల్ట్ అవ్వడం కాకుండా డైరెక్ట్గా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. నాకు తెలిసి అది ఈజీ. ఎందుకంటే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఓన్లీ వీటి మీద డిపెండ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటా అంటే కష్టం. ఎందుకంటే ప్రతి వీకు అట్లీస్ట్ మీకు 2-3 వస్తున్నాయి, డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మీరు. సార్ నాకు వీనోజెనిక్ ఈడీ ఉంది, మెడిసిన్ వాడుతున్నాను, ఎరెక్షన్ బాగానే అవుతుంది, నేను ర్యాపిడో డ్రైవర్ని, డ్రైవింగ్ చేయొచ్చు? డ్రైవింగ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. డ్రైవింగ్కి ఈడీకి సంబంధం లేదు. తర్వాత తరుణ్, సార్ పినైల్ ఇంప్లాంట్ నార్మల్గా బ్లడ్ సప్లై పెనిస్కి వస్తుంది కదా. పినైల్ ఇంప్లాంట్ తర్వాత అసలు బ్లడ్ సప్లై అనేది రాదు, ఎందుకంటే ఉన్న బ్లడ్ వెజల్స్ అన్నీ పక్కకు తీసి లోపల ఇంప్లాంట్ పెడతాం. దానివల్ల పెనిస్ గర్త్ పెరుగుతుందా? పెరగదు. లేదా ఇంప్లాంట్ ఉంది కాబట్టి బ్లడ్ వచ్చిన ఏం సైజ్ ఇంక్రీజ్ ఉండదా గర్తులో? పినైల్ ఇంప్లాంట్ వీక్లో ఓకే మీరే అడిగినట్టున్నారు 1-2 times మాత్రమే
యూస్ చేయాలని ఎవరు చెప్పారు? ఎవరు మీ అన్నీ ఇంతకుముందు ఇందాక కూడా ఒకరు అడిగారు. మీరేనా? మీరే వేరే పేరుతో అడిగారో తెలీదు. పినైల్ ఇంప్లాంట్ తర్వాత వీక్‌లో 1 సార్లు, 2 సార్లు చేయాలని ఏం లేదండి. నార్మల్ రోజు కూడా కలవచ్చు. అండ్ జనరల్లీ ఇంప్లాంట్ చేసిన తర్వాత మనం లోపల ఎంత ఇంప్లాంట్ పడుతుందో దానికన్నా ఒక 1/2 సెంటీమీటర్ తక్కువ పెట్టాలి గర్త్. అందుకని నార్మల్ కన్నా కొంచెం గర్త్ తక్కువే అనిపిస్తుంది మీకు. లేదా కావాలనుకుంటే పెద్ద ఇంప్లాంట్ పెట్టొచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఫస్ట్ కొద్ది వారాలు అడ్జస్ట్ అవ్వడానికి బాగా టైం పడుతుంది. ఎక్కువ పెయిన్ ఉంటుంది. సో, పెయిన్ అడ్జస్ట్ చేసుకోగలుగుతాను, నాకు గర్త్ ఎక్కువ కావాలంటే పెద్ద సైజ్ ఇంప్లాంట్ పెట్టొచ్చు. వేర్ అండ్ టేర్ ఉండదండి ఇంప్లాంట్‌కి. ఎన్నిసార్లైనా చేయొచ్చు. నాకు తెలిసి ఏదో మీరు ఎవరో మీకు అంటే చెప్తున్నట్టున్నారు. ఎక్కడ ఆన్‌లైన్‌లో చూసారో ఇట్లా ఎక్కువ సార్లు సెక్స్ చేయకూడదు అట్లాంటిదేమి ఉండదు.